రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే అటవీ సంపద పెంచడంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలని చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలన్నారు సీఎం రేవంత్. అలాగే పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గిరిజనులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అది గిరిజనులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు కోతుల బెడదలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యత అటవీ శాఖకు ఉండేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు కెనాల్ వెంట చెరువుల గట్ల వెంట తాటి ఈత మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వన మహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటేలా చూడాలన్నారు ఆయన. అటు వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పోడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అటవీ సంపద పెంచడంపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలని చెప్పారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలన్నారు సీఎం రేవంత్. అలాగే పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గిరిజనులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అది గిరిజనులకు ఆదాయ వనరుగా మారడంతో పాటు కోతుల బెడద తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యత అటవీ శాఖకు ఉండేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు కెనల్స్ వెంట చెరువు గట్ల వెంట తాటి ఈత మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వన మహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటేలా చూడాలన్నారు ఆయన. అటు వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పోడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ మంజూరు చేస్తామన్నారు. అయితే కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ మంజూరు చేస్తామన్నారు. అయితే కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ మంజూరు చేస్తామన్నారు. అయితే కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ మంజూరు చేస్తామన్నారు. అయితే కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని కలెక్టర్ల సదస్సులో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డు నిబంధనకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకంపై ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దానిపై విపక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. రేషన్ కార్డు నిబంధన విధించడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని విపక్షాల నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే కలెక్టర్ల సదస్సులో సీఎం ఒక క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డ్ కుటుంబ సభ్యులను గుర్తించడానికి మాత్రమే అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుందో 2 లక్షల లోపు రుణం ఉంటే వాళ్ళకు మాఫీ చేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీల జరుగుతున్నటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇది రైతులకు ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చు. నిన్న 2 రోజుల క్రితం ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. దాంట్లో రేషన్ కార్డుని తప్పనిసరిగా చేసింది. దీనిపై ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటు రైతులపై బర్డెన్ వేసే విధంగానే అంటే ఎక్కువ మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరదు, కొద్ది మందికి మాత్రమే లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాస్త ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాం, 2 లక్షల వరకు వర్తిస్తుంది అని చెప్పారు. కానీ ఈ రేషన్ కార్డు అంశానికి సంబంధించి ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇక సీఎం కాసేపటి క్రితమే ఈ రేషన్ కార్డుకి సంబంధించిన అంశాన్ని సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు. ఎవరైతే రైతులు 2 లక్షల వరకు రుణం ఉంటుందో వాళ్ళకి తప్పకుండా చేస్తాం. కుటుంబంలో నలుగురికి ఒకవేళ 2 లక్షల రూపాయల రుణం ఉన్నా కానీ వాళ్ళది కూడా మాఫీ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కుటుంబాల సంఖ్య తెలియడం కోసమే రేషన్ కార్డు నిబంధన విధించామని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇక రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. కొత్త రేషన్ కార్డు విధి విధానాలపై ఎప్పుడు విధి విధానాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక ప్రస్తుతం అయితే సీఎం కలెక్టర్లతో రివ్యూ చేస్తూ ఉన్నారు. పలు శాఖలకు సంబంధించి ఒక్కొక్క శాఖకు సంబంధించి ఆయన కీలక ఆదేశాలు ఇస్తూ సూచనలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఉదయం ధరణికి సంబంధించి మొదట సమీక్ష నిర్వహించారు. ఆ జిల్లాల్లో ఇప్పటి వరకు ఎన్ని ధరణి దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయన్న అంశాలని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను తెలుసుకున్న తర్వాత సీఎం కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే దరఖాస్తు తిరస్కరిస్తారో వాటికి సంబంధించి ఆ కారణాన్ని కూడా చెప్పాలి అని చెప్పేసి సీఎం చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఆరోగ్య శాఖపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలి, రేషన్ కార్డు నిబంధన లేకుండా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఇటు కలెక్టర్లకైతే సీఎం చెప్పారు. ఆ తర్వాత ఇటు అటవీ శాఖకు సంబంధించి కూడా ఆయన రివ్యూ చేశారు. అటవీ శాఖకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కలెక్టర్ల ముందు ఉంచారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు ఉన్నటువంటి అటవీ భూముల్లో అవసరమైనటువంటి అంటే ఇటు డ్రోన్ ద్వారా సర్వే చేసి ఖాళీగా ఉన్న భూముల్లో పండ్ల మొక్కలు పెంచాలి, ఆ బాధ్యతను గిరిజనులకు అప్పగించాలి అని చెప్పేసి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. దాన్నంతటి కూడా అటవీ శాఖ పర్యవేక్షిస్తుంది అని చెప్పేసి అటవీ శాఖకు సంబంధించినటువంటి సమీక్షలో సీఎం తన అభిప్రాయాన్ని కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి అభిప్రాయం చెప్పారు. ఇక అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సమీక్ష కొనసాగుతోంది. ఆ సమీక్షలో
సీఎం రైతు రుణమాఫీకి సంబంధించి ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే 2 లక్షల వరకు అంటే పాస్ పుస్తకం కలిగి ఉండి 2 లక్షల వరకు ఎవరికైతే రుణం ఉందో ఆ రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పేసి కలెక్టర్ సదస్సులో క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఎస్ సునీల్, ఈ విషయం పైన చూసుకున్నట్లయితే ఏదైతే స్టార్టింగ్ లోనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయంగా కాస్త దుమారం రేగింది. ఈ రేషన్ కార్డు విషయంలో కూడా రకరకాలుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఏదైతే క్లారిటీ ఇచ్చారో రేషన్ కార్డు విషయంలో రేవంత్ రెడ్డి, అయితే దీనిపైన రైతులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు, వారి స్పందన ఏంటి? ఎస్, ఇప్పటి వరకు కూడా ఆ అంశంకి సంబంధించి ఒక క్లారిటీ ఏ అధికారి కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కొంత ఇటు వ్యవసాయ శాఖ మంత్రి ఒక ప్రెస్ నోట్లో మాత్రం చెప్పగలరు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని. కానీ ఈ రేషన్ కార్డు నిబంధన ఏంటి అనేది కూడా అర్థం కాని సమస్యగా మిగిలింది. ఇప్పుడు సీఎం కలెక్టర్ల సమావేశంలో దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కుటుంబాలకు ఉన్నారు, ఎంతమంది రైతులకు ఈ రుణం మాఫీ అవుతుంది అనే సంఖ్య కోసం మాత్రమే తాము నిబంధన విధించామని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఆ మేరకు మళ్ళీ మార్గదర్శకాలను మారుస్తారా లేకపోతే అదే మార్గదర్శకాలను అనుసరించి రేషన్ కార్డు నిబంధన కూడా రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా 2 లక్షల లోపు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న వాళ్ళకి మరి చేస్తారనేది చూడాలి. అంతేకాకుండా ఇక మరి ఒకవేళ రేషన్ కార్డు లేకపోయినా ఇప్పటికీ ఇప్పుడు సీఎం చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రేషన్ కార్డు లేకపోయినా 2 లక్షల వరకు పట్టాదారు పాస్ పుస్తకంలో వాళ్ళు తీసుకున్న రుణం 2 లక్షల వరకు ఉందంటే మాత్రం ఖచ్చితంగా మాఫీ చేస్తారనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. సునీత. రైట్ సునీల్, థ్యాంక్ యూ.